హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మూవీ అప్డేట్స్‌తో మీ ముందుకొచ్చేసా. 'ప్రభాస్‌తో నటించడం నా కెరియర్‌లోనే ఓ మైలురాయి' అంటున్న హీరోయిన్ 'మాళవిక'. 'కోర్ట్' మూవీ నుండి వచ్చేసిన 'ప్రేమలో' వీడియో సాంగ్. ఓటీటీలోకి వచ్చిన ఆ సూపర్ హిట్ వెబ్ సిరీస్. డ్రెస్ మార్చుకుంటుండగా ఆ డైరెక్టర్ డోర్ తీశాడు అంటున్న శాలిని పాండే. ఉగాది రోజున 'స్పిరిట్' మూవీ షూటింగ్ స్టార్ట్. కూతురుతో మహేష్ బాబు కొత్త యాడ్. 'రాబిన్ హుడ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి స్టార్ క్రికెటర్. 'టాక్సిక్' కోసం 15 క్రోర్స్ తీసుకుంటున్న కియారా. ట్రైలర్ లేకుండా రిలీజ్ అవుతున్న తొలి సినిమా. 'ప్రభాస్‌తో నటించడం నా కెరీర్‌లోనే ఓ మైలురాయి' అంటున్న హీరోయిన్ 'మాళవిక'. 'రాజా సాబ్‌లో రెబెల్ స్టార్ ప్రభాస్‌తో నటించడం తన కెరీర్‌లోనే ఓ మైలురాయని నటి మాళవిక మోహన్ తెలిపారు. 'ప్రభాస్ లాంటి స్టార్ పక్కన నటించడం అంటే నాకో మైలురాయే. పాత్రల కోసం ఆయన చూపించే నిబద్ధత స్ఫూర్తినిస్తుంది. అంత స్టార్డమ్ ఉన్నా చాలా సింపుల్‌గా, హుందాగా ఉంటారు. ఈ సినిమా క్రియేట్ చేసే మ్యాజిక్‌ను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు' అని తెలిపారు. 'కోర్ట్' మూవీ నుండి 'ప్రేమలో' వీడియో సాంగ్ వచ్చేసింది. 'కోర్ట్' మూవీ నుంచి 'ప్రేమలో' వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ థియేటర్‌లో హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా 39 కోట్ల పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. రామ్ జగదీష్ కోర్ట్ డ్రామా నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. ఓటీటీలోకొచ్చేసిన సూపర్ హిట్ వెబ్ సిరీస్. క్రైమ్ థ్రిల్లర్ 'కాకి ద బెంగాల్ చాప్టర్' వెబ్ సిరీస్ ఓటీటీలోకొచ్చేసింది. హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌కు నీరజ్ పాండే దర్శకత్వం వహించగా, ప్రొసెన్జిత్ చటర్జీ, పరంబ్రాత్ చటర్జీ, చిత్రాంగద కీలక పాత్రల్లో నటించారు. 2022లో వచ్చిన 'కాకి ద బిహార్ చాప్టర్' వెబ్ సిరీస్‌కు సూపర్ హిట్ అవడంతో నెట్‌ఫ్లిక్స్ పార్ట్ 2 తెరకెక్కించింది. దుస్తులు మార్చుకుంటుండగా ఆ డైరెక్టర్ డోర్ తీశాడు అంటున్న శాలిని పాండే. ఇండస్ట్రీలో తనకు ఎదురైన చెడు అనుభవాలను అర్జున్ రెడ్డి హీరోయిన్ శాలిని పాండే ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఓ దక్షిణాది మూవీలో నటిస్తున్న సమయంలో తన అనుమతి లేకుండానే ఓ డైరెక్టర్ తన క్యారవాన్ డోర్ తీశాడని, అప్పుడు తను బట్టలు మార్చుకుంటున్నారు అని, అతడిపై గట్టిగా కేకలు వేయడంతో వెళ్ళిపోయారు అని చెప్పారు. డైరెక్టర్ తీరుతో తను ఎంతో బాధపడ్డా అంటూ చెప్పుకొచ్చారు. ఉగాది రోజున 'స్పిరిట్' మూవీ షూటింగ్ స్టార్ట్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబోలో రాబోయే 'స్పిరిట్' మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర స్క్రిప్ట్ పనులు పూర్తి అయినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఉగాది రోజున ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే రెగ్యులర్ షూటింగ్‌కి ఇంకాస్త టైం పట్టే అవకాశం ఉంది. కుమార్తెతో మహేష్ బాబు కొత్త యాడ్. సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ లుక్‌తో చేసిన ఓ దుస్తుల సంస్థ యాడ్ వైరల్ అవుతుంది. ఆయన కుమార్తె సితార కూడా ఈ యాడ్‌లో నటించడం విశేషం. జంజీ వాడే పదాలను సితార నుంచి ఆయన నేర్చుకుంటున్నట్లుగా యాడ్ రూపొందించారు. మహేష్ గడ్డం లుక్స్‌కి ఫ్యాన్ ఫిదా అవుతున్నారు. రాజమౌళితో సినిమా రిలీజ్ అయ్యేలోపు ఇలా మరికొన్ని యాడ్స్‌లో మహేష్ బాబు కనిపించాలని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. 'రాబిన్ హుడ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్టార్ క్రికెటర్ నితిన్, శ్రీలీల జంటగా నటించిన 'రాబిన్ హుడ్' మూవీ ట్రైలర్ పోస్ట్‌పోన్ అయింది. ఈ విషయాన్ని మూవీ డైరెక్టర్ వెంకీ, హీరో నితిన్ కలిసి ఓ సరదా వీడియోలో వెల్లడించారు. ఈ నెల 23న డేవిడ్ వార్నర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తారని, ఆయన చేతుల మీదుగానే ట్రైలర్‌ను ఆ రోజు విడుదల చేయనున్నారని వారు ప్రకటించారు. దీనికోసం ట్విట్టర్ ఏఐ గ్రోక్ సలహాను తీసుకోవడం విశేషం. 'టాక్సిక్' కోసం 15 కోట్లు తీసుకుంటున్న కియారా. రాకింగ్ స్టార్ యష్, కియారా కాంబోలో తెరకెక్కుతున్న 'టాక్సిక్' షూటింగ్ కొనసాగుతోంది. ఈ మూవీ కోసం కియారా ఏకంగా 15 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో భారీ పారితోషికం తీసుకుంటున్న నటీమణుల్లో ఈమె ఒకరిగా మారుతున్నట్లు వెల్లడించాయి. కాగా ఎస్ఎస్ఎంబి 29 కోసం ప్రియాంక చోప్రా 30 కోట్లు తీసుకుంటున్నారని టాక్. ట్రైలర్ లేకుండా రిలీజ్ అవుతున్న తొలి సినిమా. నార్నే నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'మ్యాడ్ స్క్వేర్' ఈ నెల 28న విడుదల కానుంది. వారం రోజుల్లో విడుదలవుతుండగా మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయకూడదని మేకర్స్ భావిస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇలా జరిగితే ట్రైలర్ లేకుండా రిలీజ్ అయిన తొలి సినిమాగా రికార్డులకు ఎక్కనుంది. కాగా 'మ్యాడ్ స్క్వేర్‌పై భారీగానే అంచనాలున్నాయి.